ఉద్యోగం సంపాదించే వరకు నా జీవితంలో 10 ప్రమోషన్స్ పొందాను. ఓకే. ఒకటి సంచార జీవిగా, అవును. ఓకే. రెండవది బాల కార్మికుడిగా, అవును. వివిధ పనులు చేసుకుంటే చదవాలి, నీకు పెద్ద కొడుకుని కదా. మూడవది న్యూస్ పేపర్ బాయ్గా, నాలుగవది ఒక ఇంటర్మీడియట్లో ఆ ఇన్స్టిట్యూట్లో ఆ కాలేజీలో ఎప్పుడు పాస్ పర్సంటేజ్ ఉండకపోయేది, హుహు. కానీ నేను ఒక్కని పాస్ అయ్యాను ఫస్ట్ టైం ఓహో! న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తూ. అది పెద్ద ప్రమోషన్ నాకు, చాలా పెద్ద ప్రమోషన్. ఐడెంటిటీ. అవును. ఎంత జీవితంలో పెద్ద మలుపు నాకు అది. నిజమే. న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తూ నేను అక్కడ పాస్ కావడానికి కారణం ఏంటి అంటే పాస్ పర్సంటేజ్ తక్కువనే ఆ రోజుల్లో. నేను చెప్పేది 90s to 92 వరకు ఆ టైంలో. ఎందుకంటే లెక్చరర్స్, అధ్యాపకులు కూడా అదే రకంగా చదువు చెప్పేవాళ్ళు, అదే రకంగా వాళ్ళు పేపర్ వాల్యుయేషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు నేను అనుకుంటున్నాను. అవును. అట్లా పాస్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉండేది. అక్కడ నేను పాస్ కావడం,